ధనుష్ మనస్తత్వం. ధనుష్ మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో మీరు అయినా ఆచి తూచి అడుగేస్తారు. మీది చొచ్చుకుపోయే స్వభావం కాదు. అలాగని మౌనంగా కూడా ఉండలేరు. పరిచయస్తుల దగ్గర ధనుష్ మీకు చనువు ఎక్కువగా ఉంటుంది. కొత్త వారితో మీరు అంత తొందరగా కలవలేరు. మీకు పని మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఆర్థిక విషయాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. ధనుష్ మీకు పొదుపు పాటించే స్వభావం ఉంటుంది కాబట్టి దుబారా ఖర్చు చేయరు. ఏ విషయంలో అయినా పూర్తి అవగాహన లేకుండా, హోంవర్క్ చేయకుండా మీరు అడుగు పెట్టరు. ధనుష్ మీరు ఊహల కంటే ఎక్కువగా ఆచరణకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఒకసారి ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నాక ఇక వెనుకడుగు వేయరు. ధనుష్ మీకు సామాజిక బాధ్యతలు, సంఘ సేవ అన్న ఆసక్తి ఉంటుంది. మీరు ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు తప్ప ఖాళీగా ఉండటానికి ఇష్టపడరు. మీరు అనుకున్న పని పూర్తవటానికి ఎంత సమయం పట్టినా ఓపికగా ఎదురు చూస్తారు తప్ప మధ్యలో వదిలేయరు. ధనుష్ మీరు ఒకసారి చేయటానికి ఒప్పుకున్న తర్వాత ఎంత కఠినమైన పని అయినా పూర్తి చేయటానికి వెనుకాడరు. దేన్నైనా ఒక పద్ధతి ప్రకారం ఓపికగా చేయడం మీ ప్రత్యేకత. మీకు సంబంధం లేని విషయాల్లో పొరపాటును కూడా కల్పించుకోరు. అలాగే మీకు సంబంధం ఉన్న వాటిలో జోక్యం చేసుకోకుండా ఉండలేరు. ధనుష్ మీకు ఇంకొకరిపై ఆధారపడటం అంటే ఇష్టం ఉండదు. మీకు ఎంత ఉందో అంతలో బతకాలనుకునే స్వభావం మీది. ధనుష్ మీకు ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువ. మిమ్మల్ని మోసం చేయటం అంత సులువు కాదు. మీరు ఎవరితో అయినా స్నేహం చేయగలరు. అలాగే మీ నిజాయితీని, పట్టుదలను చూసి మీతో ఎవరైనా స్నేహం చేయగలుగుతారు. కాకపోతే మీతో స్నేహం చిరకాలం చేయాలంటే మాత్రం ఎదుటివారు కూడా నిజాయితీపరులై ఉండాలి. అలా లేకుంటే మీరు వాళ్లతో స్నేహాన్ని కొనసాగించరు. ధనుష్ మీరు మత విశ్వాసాలు కలిగి ఉంటారు. మీరు సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు నమ్మదగిన వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. మీకు ఆధ్యాత్మిక, తాత్విక విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే బంధాలు, బంధుత్వాలకు, సెంటిమెంట్లకు మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ధనుష్ మీరు ఎదుటివారి ప్రేమ, ఆప్యాయతలను అర్థం చేసుకోని వారు అని మీ బంధువులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు స్నేహితులు తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నవారితో చాలా చనువుగా ఉంటారు. ధనుష్ ఇష్టాలు: నిజాయితీ, విశ్వసనీయత, ప్రావీణ్యత, చర్చించి విషయాలు తెలుసుకోవటం, విషయ సేకరణ, ఏదైనా ఒక ఉపయోగం ఉండేలా చేయటం. ధనుష్ అయిష్టాలు: పథకాలు, ఊహలు, స్థిరత్వం లేని ఉద్యోగాలు, అవమానము, హేళన చేయటం, తక్కువ చేసి మాట్లాడటం, గుర్తింపు లేకపోవటం. ధనుష్ ఆరోగ్యం: మీరు సాధారణంగా ఆరోగ్యవంతులు. అయితే ఆరోగ్యాన్ని, ఆహారాన్ని పట్టించుకోకుండా ఎక్కువగా పని మీద ధ్యాస కలిగి ఉండటం వలన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ధనుష్ మీకు తరచూ తలకు మరియు కాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రక్త సంబంధ ఆరోగ్య సమస్యలు, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఆహారం సమయానికి తీసుకోకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వలన జీర్ణకోశ సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ధనుష్ మీరు సరైన ఆహారం సరైన సమయంలో తీసుకోవటం, శారీరక వ్యాయామం చేయటం వలన చాలా వరకు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ధనుష్ ఆర్థిక స్థితి: మీరు డబ్బుకు, పేరుకు సమాన ప్రాధాన్యత ఇస్తారు. మనిషికి ఈ రెండు అవసరమే అన్న భావనను మీరు కలిగి ఉంటారు. అందుకే మీ శ్రమకు తగిన ప్రతిఫలం రావాలని కోరుకుంటారు. ధనుష్ మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి, డబ్బు, పేరు సంపాదించడానికి ఎంతటి కష్టానికైనా ఓర్చుకుంటారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవటంలో మీకు మీరే సాటి. డబ్బు మన కష్టంతో
తప్ప అయాచితంగా వచ్చిన దానికి విలువ ఉండదని మీరు భావిస్తారు. అందుకే తొందరగా డబ్బు సంపాదించే మార్గాలు కాకుండా సమాజంలో విలువతో కూడిన ఆదాయ మార్గాలను మీరు ఎంచుకుంటారు. సరైన పద్ధతిలో సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం కారణంగా ధనుష్ మీరు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. డబ్బు విషయంలో మీరు ఎలాంటి రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడరు. ధనుష్ వివాహం. ధనుష్ మీరు ప్రేమ వ్యవహారాల్లో పెద్దగా ఆసక్తి కలిగి ఉండరు. ఒకవేళ మీరు ఎవరిని అయినా ఇష్టపడినా మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి తెలిపే ధైర్యం చేయరు. మీరు ప్రేమను ఒక బాధ్యతలా కాకుండా ఒక పనిలా భావిస్తారు. దీని కారణంగా మీలో చాలామంది ప్రేమ వివాహానికి కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహానికే ఆసక్తి చూపిస్తారు. అలాగే జీవిత భాగస్వామిని ఎంచుకోవటానికి మీరు ఎక్కువ సమయం తీసుకుంటారు. దాని కారణంగా ఈ లగ్నంలో జన్మించిన చాలామంది కొంత ఆలస్యంగా వివాహం చేసుకుంటారు. ధనుష్ మీరు ప్రేమను డైరెక్ట్గా వ్యక్తపరచలేకపోయినా మీరు అందించే సౌకర్యాలు, భద్రత కారణంగా మీ భార్య, మీ కుటుంబ సభ్యులు దానిని నిదానంగా అర్థం చేసుకుంటారు. అలాగే వివాహం విషయంలో, భార్య విషయంలో ధనుష్ మీరు కొన్ని నిశ్చిత అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఆర్థికంగా మీకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా జీవించగలను అనే ధైర్యం కలిగాకే ధనుష్ మీరు పెళ్లి గురించి ఆలోచన చేస్తారు. వివాహ విషయంలో వేరే వారి అభిప్రాయాలను, ఆలోచనలను, వారి జోక్యాన్ని ధనుష్ మీరు ఇష్టపడరు. అలాగే భార్య బాధ్యతలు తెలిసినదే ఉండాలి అని మీరు భావిస్తారు. ధనుష్ కుటుంబం. మీరు మీ కుటుంబం పట్ల, పిల్లల పట్ల బాధ్యతగా ఉంటారు. ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో మీకు బాగా తెలుసు. అయితే మీ ప్రేమను వ్యక్తపరచడంలో మీరు అశక్తులు. దాని కారణంగా మీరు కఠినమైన మనసు గలవారు అని మీ కుటుంబం సభ్యులు కొన్ని సందర్భాలలో అనుకునే అవకాశం ఉంటుంది. ధనుష్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతతకి, ఆహ్లాదకర వాతావరణానికి ప్రాధాన్యత ఇస్తారు. రణగొణ ధ్వనులు ఇంట్లో ఉండటానికి ఇష్టపడరు. మీ కుటుంబం యొక్క పరువు మర్యాదలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఎక్కువగా పనికి, వృత్తికి ప్రాధాన్యత ఇవ్వటం వలన కుటుంబ జీవితంలో పొందాల్సిన ఆనందాలకు ఒక్కోసారి దూరం అవుతారు. ధనుష్ మీరు బాధ్యతగా లేకుంటే మీ కుటుంబం ఎక్కడ సమస్యల పాలవుతుందో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా కుటుంబ జీవితానికి, చిన్న చిన్న ఆనందాలకు దూరం అవుతారు. పనితో పాటు విశ్రాంతికి, ఆనందానికి మీరు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది.